ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ అయితే డబుల్ ధమాకా ఉండబోతుంది. దీనితో పాటు మరి నిన్న నైట్ గుసగుసలు ఏం జరిగినాయి, రోహిణి మెగా చీఫ్ అయిన తర్వాత నుంచి నైట్ 12-10 వరకు అయితే లైవ్ ఉంది. ఆ లైవ్ జరిగే వరకు కూడా ఎలాంటి గుసగుసలు జరిగినాయి ఏంది అనేది క్లియర్ గా చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయకుండా ఉండబాకండి. చాలా మంది మర్చిపోతున్నారు లైక్ చేయడం, కాబట్టే నేను లైక్ చేయమని మరీ అడుగుతున్నా. ప్లీజ్ లైక్ చేయండి. ఇక నైట్ గుసగుసల్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తానికి విష్ణుప్రియకి రోహిణికి మధ్య జరిగిన గొడవ అయితే రోహిణికి ప్లస్ అయిందే అనుకోవాలి. నిజంగా చెప్పాలి, విష్ణుప్రియ తను మెడిటేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తను పృథ్వీ కోసం చేస్తుంది. మ్యాక్సిమం పృథ్వీ గెలవాలి అనే విధంగా అయితే చేసింది. కానీ ఫలితం వచ్చేసరికల్లా రోహిణికి వచ్చింది. అది ఏ రూపంలో వచ్చిందంటే ఆటో టాస్క్ నుంచే రోహిణికి ఆటో టాస్క్ లా రోహిణి ఎప్పుడైతే తనని సెకండ్ పర్సన్ గా తనని కిందికి నెట్టి వేశారో దాని తర్వాత నుంచి రోహిణికి అయితే మొత్తానికైతే ఈ పంచభూతాలు కావచ్చు ఇలా అంటారు కదా, ఇవన్నీ కూడా ఏకమయ్యి కంప్లీట్ గా రోహిణికి సపోర్ట్ చేశాయేమో. అంటే దీనివల్ల రోహిణి ఏం మాత్రం కష్టపడలేదు అనొద్దు. రోహిణి బీభత్సంగా భూదేవికి ఎంత ఓర్పు సహనం ఉంటుందో ఆ రేంజ్ లో ఆ విధంగా ఆమె ఉంది. ఉండడానికి కూడా కారణాలు ఏంది అంటే మెయిన్ గా విష్ణుప్రియ బీభత్సమైన మోటివేషన్ చేసింది. నిన్న జరిగినటువంటి ఆటో టాస్క్ ఆ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అనేది రోహిణికి బాగా మోటివేట్ అయిపోయింది. ఇది 100%. ఎప్పుడైనా ఒకరు మనల్ని నెగిటివ్ చేస్తున్నారంటే మీరు బాధపడకండి, భయపడొద్దు, అసలు మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. ఆ రకంగా ఉండాలి. వాళ్ళ అవతల అంటున్నారంటే అంతకు మించి మనం స్టాండ్ అయ్యి చూపించాలి. ఆ రకంగా రోహిణి చేసింది. ఎలా ప్లస్ అయింది, ఎంతో కొంత 1% అయినా ఫైనల్ గా ఇవి ఉపయోగపడతాయి. అవతల నెగిటివ్ చేసినా సరే ఉపయోగపడతాయి. అదేంది, విష్ణుప్రియ నువ్వు జీరో, నీ ఒంట్లోనే ఫైర్ లేదు అంటూ ఈ రకాల మాటలు మాట్లాడింది కదా. ఆమె చేసేటప్పుడు ఇవన్నీ కూడా పక్కన ఉన్న అవినాష్, గౌతమ్ వీళ్ళు చెప్తున్నారు అనమాట. యువతల సైడ్ ఏమో నబిల్కి, పృథ్వీకి నబిల్, నిఖిల్, విష్ణుప్రియ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ, యష్మి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ నువ్వు ఆడాలి, అమ్మ కావాలన్నదిరా, అమ్మ అడిగింది నిన్ను అసలు కూర్చోవాలి, మెగా చీఫ్ లో నువ్వు కూర్చోవాలి, అమ్మ అడిగింది అని వాళ్ళు ఒకటే పృథ్వీని అయితే మోటివేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యువతల వీల్ సైడ్ చూస్తేనేమో రోహిణి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గివప్ ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఏం లేదు, 2 నిమిషాలు అయిపోతుంది. మాక్సిమం ట్రై చేయి, నువ్వు చేయగలవు, నీలో ఫైర్ లేదంటున్నారు, నిన్ను నానా రకాలుగా మాటలు అంటున్నారు, నిన్ను వచ్చిన దగ్గర నుంచి ఏం చేయలేకపోతున్నావు అంటున్నారు. ఇది గెలిస్తే గనక నువ్వు అన్నిటినీ పటాపంచలు చేయొచ్చు, నీలో ఆ విల్ పవర్ ఉంది, ఉండాలని యువతల వీళ్ళు చెప్తున్నారు అనమాట. అటు సైడ్ చూస్తే అసలు నీకు ఎగ్రెషన్ లో కావచ్చు, ఇంకే రకంగా కావచ్చు, నువ్వు ఎటు చూసినా సరే ఫిజికల్ ఫిట్ గా ఉన్నావు, హెల్దీగా ఉన్నావు, నువ్వు అసలు ఇక ఉండాల్సిందే, ఖచ్చితంగా నువ్వు నిలబడాల్సిందే. అమ్మకి ఇచ్చిన పాఠం అని అటు సైడ్ నువ్వు నిలబడవు. అసలు నీ బాడీ ఏంది, నువ్వేంది, అసలు ఓ రేంజ్, అసలు టాస్క్లు అంటే నువ్వు చెలరేగిపోతావు, నువ్వు నిలబడాల్సిందే, నువ్వు ఉండాల్సిందే అని వాళ్ళు అంటారు. పాపం ఆయనకి అనవసరంగా వీళ్ళు చేశారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నబీల్ ఆడ కూర్చొని తేపకు ఒకసారి ఇంకంతే అయిపోయింది. 5 నిమిషాలే అంటే 5 నిమిషాలే. వాస్తవంగా చెప్పాలంటే వెనకుండి వీళ్ళు ఆ రకంగా చెప్పడమే పృథ్వీకి మైనస్ అయిందేమో అయితే అనిపించింది. ఆయన ఇటు ఉండాలి, ఇటు వీలు అనేది ఉండాలి, అవన్నీ చూసుకోవాల్సిన పరిస్థితిలో ఎనీవే మొత్తానికైతే పృథ్వీ వచ్చిన కాంచి రోహిణి మీద పడి ఏడ్చి ఫైనల్ రౌండ్కి వచ్చేసరికల్లా వాళ్ళిద్దరికే పడ్డది. మరి ఇక నిజమే, కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఇదేనేమో అనిపించింది. రియల్ గా చూడాలంటే కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఇదేనేమో అనిపించింది. ఆ రకంగా వాళ్ళిద్దరికే పడి ఆ టాస్క్ ఆ రకంగా ఫైనల్ వచ్చేసరికల్లా మధ్యలో తేజ వెళ్ళిపోవడం, తన కుండ కింద పడి తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఉండటం, అది కూడా అబ్బో ఎంతసేపు అంటే చాలాసేపు, ఒక ఫుల్ కుండ దాని నిండా మట్టి పోసి ఇసుక పోసి ఎంత బరువు ఉంటుంది, ఆ బరువుని ఒక్క కాలుతోటి తొనగకుండా బెనకకుండా రోహిణి ఎంత బాగా చేసిందంటే ఏమున్నా కిందికి పైకి ఫ్లెక్చువేట్ అయింది. కానీ రోహిణి ఒక్క చేతితో ఇలా ముఖాల మీద పెట్టేసి కొంతవరకు ఆపుకుంది. కానీ పృథ్వీ 2 చేతులు పెట్టి అటు దొనక అవ్వట్లే. ఏమున్నా పృథ్వీ చేయగలిగింది అగ్రెషన్ గా ఏం
చెప్పు ఏంది ఆ పాయింట్ అని చెప్పు 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 ఆ పాయింట్ చెప్పు నువ్వు పాయింట్ చెప్పు బా అది చెప్పు ఏంది 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 చెప్పు అని మీదికి పోవడం తప్పితే అగ్రెషన్ తప్పితే ఫిజికల్ ఫిట్గా కూడా పెద్దగా ఏం లేదని నేను అర్థమైపోయింది. నిలబడ్డాడు ఏదో నిలబడ్డాడు వణుకుతుండు ఆడ ఉండి ఫిజికల్ ఫిట్ కూడా పెద్దగా ఏం లేదు అని అనిపించింది. నిజంగా వాస్తవం చెప్పాలంటే అదే నిన్న అంతకుముందు చేసిన నిన్న ఆటో గేమ్లో వాళ్ళు అటునెట్టి ఇటు నెట్టేసి ఆటో నాదే అని ఇలాంటివన్నీ వీరంగాలమని ఇలా తుస్సు అనిపించింది ఒక్కసారిగా. అందుకనే ఎప్పుడైనా గెలిచినప్పుడు అణిగి మణిగి ఉంటే తర్వాతకి ఒకవేళ వాడు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఓడిపోతే ఎవరైనా వచ్చి భుజం తడతారు, పర్లేదు లేరా ఇది ఒక్కటి కాదుగా నువ్వు మిగతా గెలుస్తున్నావు కదా అంటారు. నువ్వు నేను తప్పితే ఇంకొకటి లేడు, నేనే నాది ఇది నాది అయిపోయా తీసుకొచ్చే ఆడ రోహిణి వచ్చిన కానీ ఆమె మీద ఏడుస్తుంటివి, ఇలా ఆమె మీద ఓడిపోతువి పోయి అని ఏడుస్తుంటివి. ఏమవుతుంది ఇజ్జత్ బాయ మొత్తం పోనీ ఎవరైనా నీకు సపోర్ట్ చేస్తారా? నువ్వు గెలిచిన తర్వాత నీ బిహేవియర్ ఇలా ఎట్లుంటుంది? ఇలా నువ్వు గెలిచిన తర్వాత నీకు అలాంటి సపోర్ట్ దొరుకుతుందా? దొరకదు. ఆల్మోస్ట్ అదే రకంగా అదే జరిగింది. ఇది ఒక్క సెకండ్ ఫ్రెండ్స్, ట్యూబ్ ఆగిపోయింది, ఒకసారి ఆన్ చేసి వస్తా. వచ్చేసా. ఇక మనం చూసినట్టయితే ఇదంతా జరిగిపోయిన తర్వాత విష్ణుప్రియ బాగానే వచ్చింది. యువర్ రియల్ హీరో రోహిణి, యువర్ రియల్ హీరో రోహిణి అని అయితే గట్టిగా బిగ్ బాస్ హౌస్ మొత్తం పిక్కటి లేలా నడిచింది. విష్ణుప్రియ అరిచిన తర్వాతనే బయట అన్నపూర్ణ స్టూడియో బయట 7 ఎకరాలు బయట ఉంటారు, అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాలు అక్కడే కదా జరిగేది. దాని బయట ఉన్న వాళ్ళందరూ కూడా వినపడిందేమో ఆ రేంజ్లో విష్ణుప్రియ అంతగా అరిచి చెప్పింది అనమాట. రోహిణి యువర్ ఏ రియల్ హీరో, రోహిణి యువర్ రియల్ హీరో అని గట్టిగా బిగ్గరగా అరిచింది. నిజంగా ఈ విషయంలో విష్ణుప్రియకి హ్యాట్సప్ చెప్పుకోవాలి. తర్వాత రోహిణి దగ్గరికి కూడా, రోహిణి నేను అన్న మాటలు ఏం పట్టించుకోబాక, అదేదో ఆ టైంన పృథ్వీ నుంచి నేను మెప్పు పొందాలి తప్పదు, ఎందుకంటే పృథ్వీ ఎప్పుడు చూసినా నీ మీద ఏడుస్తాడు కాబట్టి నేను ఒక 2 మాటలు అంటే పృథ్వీ గారు నన్ను మెచ్చుకుంటాడు, అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆ రకంగా తప్పితే నేను మరో ఏదో పెట్టుకొని నీ మీద అరవలేదు, ఆ పరంగానే అరవాల్సి వస్తుంది, అక్కడక్కడ ఏం చేయను నా కర్మ ఇట్లా ఉంది అన్నట్టుగైతే ఆమె బాధ ఆమె చెప్పుకుంటూ ఏమనుకోబాకు సారీ నేను అనుకోకుండా అట్లాంటి మాటలు దొరికినాయి అన్నట్టుగైతే క్షమాపణలు చెప్పుకుంటుంది. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య విష్ణుప్రియది ఇక్కడే, ఎందుకంటే విష్ణుప్రియ రియల్గా జెన్యూన్ అంటే జెన్యూన్ 100% పాపం. కానీ కొన్ని సంఘటనల తర్వాత ఆమెలో మార్పు పోయి ఆ జెన్యూన్ అనేది కొద్దిగా కొన్ని రోజులు పక్కకు ఉండమ్మా, నువ్వు కాసేపు నిద్రపో, నేను అంటే అవసరమైనప్పుడు ఆ జెన్యూన్ని తీసుకుంటుంది, అవసరం లేనప్పుడు ఆ పృథ్వీకి సంబంధించిన టైంలో మాత్రం ఆ జెన్యూన్ పక్కకు నెట్టేస్తుంది. ఇలాంటి సంఘటనలు నిన్న జరిగిన టాస్క్లలో చాలా ఒకటి. ఈ వాటర్ గ్లాస్ టాస్క్ ఉంది, వాటర్ గ్లాస్ టాస్క్లో కూడా తేజ తీసుకెళ్తున్నటువంటి ఆ గ్లాసులను పడేయడం వల్ల విష్ణుప్రియకి లాభం లేదు, అటు చూస్తే యష్మి గ్లాసును పడేయడం వల్ల కూడా విష్ణుప్రియకి లాభం లేదు. కాకపోతే పోయి ఎందుకు పడేసింది, తేజ గ్లాసులు ఎందుకు పడేయాలంటే ఆయన పృథ్వీ పోయి అవతల అడుగుతాడు, ఏం పడేయవచ్చా ఇప్పుడు మరి అది ఫస్ట్ నుంచి అనుకున్నాను, పడేసుకోవచ్చు. అది ఏంటంటే పృథ్వీ పోయి ఆ గ్లాసులు పడేయబోతుంటే ఆయనకి ఎందుకు శ్రమ అనుకుందేమో వెనక నుంచి వచ్చేసి తెడ్డు పెట్టి వాటిని పడేసింది. అమ్మయ్య విష్ణు ఉందిగా, ఇక నా చేతికి బురదంటించుకోవడం అవసరమా, విష్ణు ఉన్న తర్వాత నా చేయికి ఎందుకు బురదంటించుకోవాలా, ఆయన పక్క గ్లాసు పడేయాలని చేయి పెట్టి వెనక్కి తీసుకొని వెళ్ళిపోయాడు. విష్ణు అనేది బురద నా మీద పోయింది రాబాయ్, బురద ఫస్ట్ నా మీద పోయింది, నా మీద పోసిన తర్వాతనే అప్పుడు పృథ్వీ దగ్గరికి అనే రేంజ్లో ఆమె వచ్చి ఆమె చేసింది. ఆడ 100% నెగిటివ్. తర్వాతకి తేజ గులిగి, వాళ్ళు గులిగి, వీళ్ళు గులిగి, తర్వాతకి యష్మిది కూడా ఉంది. యష్మి అంటే ఆమె మీద అవసరం లేదండి. తర్వాతకి అందరూ ఏమంటారు ఏమనుకోని మళ్ళీ పోయి యష్మి మీద పడేసి 2 గ్లాసులు. ఆ రకంగా లేనిపోయిన బురద అంటించుకుంటూ పోతుంది. కొన్ని సంఘటనలు ఎట్లాంటి అని కాసేపు జెన్యున్ పక్కన పెడుతుంది, కాసేపు పృథ్వీ విషయం వచ్చేసరికి జెన్యున్ లేదు దీని లేదు, ఆ జెన్యున్ పక్కన పడేసి పోతుంది. పృథ్వీ మెప్పు పొందాలంటే జెన్యున్ ఉపయోగపడదు అనేది అర్థమైనట్టుంది. కాబట్టి ఆ రకంగా ఆమె మొత్తానికి ఫైనల్గా రోహిణికి సారీ చెప్పుకుంది, అదంతా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక అసలు ఏది జరిగింది మరి, వీళ్ళు తర్వాత పాటలు వేసారు, వీళ్ళు కూడా కొంత డ్యాన్సులు చేసారు, మరి అవతల పర్సన్ని క్రిటిసైజ్ చేసే అంతంగా అయితే ఏం చేయలే. మామూలుగా ఆమె ఆల్రెడీ ఆమె కాలు ఫ్రాక్చరు అది ఇది అంతా ఉండి కూడా అల్లుకొని అంత ధైర్యంగా నిలబడి ఆమె ఎంత పేషెన్స్ ఉండాలి, 1 గంటన్నర 2 గంటల సేపు ఒక ఫుల్ కుండ దాంతో ఉన్నదాన్ని పట్టుకుని నిలబడంటే ఆషామాషి కాదు. ఈ విన్నింగ్ అనేది రోహిణికి
మామూలు సౌండ్ రాలే, బీభత్సమైన సౌండ్ వచ్చింది. ఆడియన్స్ అందరూ కూడా ఒక్కసారి ఇలా చూసారు, ఏంట్రా ఈమె ఎంటర్టైన్ అనుకున్నాం. సమయానికి అనుకూలంగా పాటలు పాడుతుంది, ఆ బొమ్మలు వేయడంలో కూడా చాలా బాగా వేస్తుంది, అదేవిధంగా డ్యాన్స్ కూడా వేస్తుంది. ఆమె ఇట్లా ఉండి కూడా ఎంత బాగా ఎంత స్పోర్టివ్గా ఉంటుంది, ఆమె మీద ఆమె ఎన్ని జోకులు వేస్తుంది, స్పోర్టివ్గా ఉంటుంది. ఇవన్నీ అనుకున్నాం. కానీ ఈరోజు చూస్తే ఆమె విల్ పవర్ ముందు ఆయన స్ట్రెంగ్త్, పృథ్వీ స్ట్రెంగ్త్ ఏం మాత్రం పనికి రాలేదనేది. నిజంగా విల్ పవర్ని మించింది ఇంకేది ఉండదేమో అనే విధంగా నిన్న రోహిణి మరొకసారి రుజువు చేసింది. యువతలో ఎంత స్ట్రెంగ్త్ ఉంటే మనకి ఏం ప్రయోజనం, అది రాలే, అక్కడ దాకా రాలే. విల్ పవర్ బలంగా ఉంచుకుంటే ఆమె విన్ అయిపోయింది. తర్వాత చూసినటువంటి అదంతా కూడా మనం చూడొచ్చు. తర్వాత ఇక ఫైనల్గా వీళ్ళు కూడా బిగ్ బాస్ సాంగ్ చేసిండు, శివంగివే నువ్వు శివంగివే అని. ఆ సాంగ్ అయిపోయింది. తర్వాత అందరూ కూడా ఇక చిన్నగా ఒక్కొక్కరు ఎటో అటు వెళ్ళిపోయారు. ఈ ఫైనల్గా చూస్తే ఇదంతా అయిపోయింది. కొద్దిగా ఫ్రెష్ అయ్యి అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, వాళ్ళు వెళ్ళి డిన్నర్ చేయడానికి పోయారు. డిన్నర్ చేస్తారు. డిన్నర్ చేయడానికి ముందు బెడ్రూమ్లోకి వెళ్ళి కాసేపు మాట్లాడుకుంటారు. రోహిణి, తేజ అండ్ అవినాష్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఆ మధ్యలో ప్రేరణ కూడా వస్తుంది. ఆ ప్రేరణ, గౌతమ్ కూడా వస్తారు. వచ్చి ఆ గోల్డెన్ రూమ్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు అంటే అసలు ఎలా జరిగింది గేమ్, ఎలా జరిగింది ఏంటంటే రోహిణి అంటది, అరే వాడు నబిల్ గాడు ఏందిరా, నబిల్ ఇసుక వేయాలి తప్పదు, ఆయన ఎవరి మీద ఒక దాంట్లో వేయాలి కాబట్టి వచ్చిండు, ప్రతిదీ నా దాంట్లోనే ఇసుక పోస్తుండు, దాంట్లో తప్పు లేదు. కానీ ఆ ఇసుక తీసుకొచ్చేసి ఇలా ఇలా వేస్తుండ్రా, ఎందుకు అట్లా, నేనేమైనా నేనంటే ఎందుకు అంత ద్వేషం నబిల్కి అనే విధంగా పాపం బాధపడుతుంది. ఎందుకంటే నబిల్ అదే రకంగా ఎందుకు మరి నబిల్ ఏంట్రా ఇలా చేశాడు అనిపించింది కొన్నిసార్లు. ఈ మధ్య నిన్నటి నుంచి అసలు ఈ మెగా చీఫ్ టాస్క్ స్టార్ట్ అయిన కానీ చూస్తే ఒక ఏం చెప్పాలి, ఒక రకంగా మారిపోయాడు నబిల్. ఆడికి పోయి పృథ్వీకి చెప్తాడు, పృథ్వీ ఏంది మెగా చీఫ్, లాస్ట్ మెగా చీఫ్ అంట, ఎట్టి పరిస్థితులు నువ్వు తొండి చేస్తావా, దుమ్ము చేస్తావా, ఫౌల్ చేస్తావా, ఖచ్చితంగా 4 సార్లు అయితే దీని మీద నబిల్కి వేసుకుంటాడు. ఈసారి నబిల్ని ఇలా చూసిండుగా, నబిల్ అవపడతలేవు ఎటు పోయిను అని ఇలా కింది కొంగబడి చూడాల్సిన పరిస్థితి తెచ్చుకుంటూ నబిల్ ఈ వారం మొత్తం ఆయన అలానే ఉంది. నువ్వు పృథ్వీ కొంత కొన్ని చేయడానికి ఈసారి ఇంత స్ట్రాటజీస్ ఆయన కంప్లీట్గా పృథ్వీ ఉపయోగించలేదేమో ఈసారి స్ట్రాటజీస్ అయితే అనిపించింది. కంప్లీట్గా నబిల్ ప్రతిసారి వచ్చి ప్రత్యక్షం అవుతుండు, ఆయనకు మొత్తం చెప్తుండు పృథ్వీకి. ఈసారి 100% పృథ్వీ ఫెయిల్యూర్కి కారణం నబిల్ నే అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి వస్తాడు, పృథ్వీ అస్సలు నువ్వేం పట్టించుకోబాకు, నువ్వు ఫౌల్ ఆడతావో, దుమ్మి చేస్తావో, దొంగతనం చేస్తావో, ఇంకేమైనా చెయ్యి, కానీ నువ్వు మెగా చీఫ్ కావాలి, నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు మెగా చీఫ్ కావాలి. ఈ పదే చెప్పిండు. పృథ్వీ చివరికి చూసేసరిగా నబిల్ పోయి ఎవరి సైడ్ నిలబడితే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు బిగ్ బాస్లో అయితే. నిజం ఇది 100%. నబిల్ పాపం అయ్యో నబిల్ అనిపిస్తుంది, కానీ నబిల్ పోయి ఎవరి సైడ్ నిలబడితే వాళ్ళు మట్టాష్ చిన్నగా పోయి వాళ్ళ పక్క నుండి వాళ్ళని మంచిగా ప్రోత్సహిస్తున్నట్టే ఇంకా అయిపోయిందిరా ఈ పని, నామినేషన్ ఉన్నట్టు ఇక సర్దుకోవడమే బెటర్. ఇక నబిల్ పోయి ఎవరికైతే సపోర్ట్ చేస్తుండో అంటే ఇక వాళ్ళు రెడీగా రోజుకు ఒకటి డ్రెస్ తీసుకొని సర్ది పెట్టుకుంటుండాలి అనే రకంగా అయితే పాపం నబిల్ ఏం చేస్తాం, నబిల్కు తెలిసో తెలియదో మరి ఆయన అట్లా మాట్లాడుతుండు కాబట్టి ఏం చేయలేము. అది పరిస్థితి. నబిల్ చూసారు, నబిల్ కామెడీ పీస్ కంటే దారుణంగా తయారైపోయాడు. ఈ వారం చూస్తే 4 సార్లు ఖచ్చితంగా, ఇంతకుముందు ఇలా చూసిండుగా, ఇక కింద చూసి దలాడతాడు, ఆడ ఉండవయ్యా అని దలాడాల్సిన పరిస్థితి తెచ్చుకుంటూ నబిల్. అది ఇక ఆయన పరిస్థితి. అదే విషయమై రోహిణి ఇట్ట అందరు ఏదన్నంటే అవినాష్ వేసిండు కాబట్టి నేను వేసిన అన్నాడు. అవినాష్ ఆడేసిండు రాబాయ్, ఫస్ట్ వేసింది నువ్వు, ఫస్ట్ అవకాశం వచ్చింది నీకు. నా అవినాష్కి ఎప్పుడో 3వ రౌండ్లు ఇచ్చింది అవకాశం, అంతకుముందు నువ్వే కదా వేసింది. పోయి నువ్వు అవినాష్ మీద పడితే ఎట్లా, ఎవరో అక్కడ తోసేస్తే అయిపోతుందని. కానీ నిన్న పృథ్వీ ఓటమి పాలైన తర్వాత పృథ్వీని ఇక్కడ సాంగ్ వేసినప్పుడు సాంగ్ కోసం నిఖిల్ పృథ్వీ కూడా తీసుకొని అందరితో పాటు అయ్యేవు, గెలుపు ఓటమి సహజం అనే విధంగా నిఖిల్ పృథ్వీని తీసుకొని ఈ సాంగ్ సైడ్ ఇటు సైడ్ తీసుకొస్తుంటే లే అని నబిల్ తీసుకొని సపరేట్గా పృథ్వీని తీసుకొని పోతాడు. ఎందుకు అలా, వై అర్థం కాలే. అంటే నీ మొత్తం ఫస్ట్ నుంచి నేనే కదా కర్త కర్మ క్రియ పృథ్వీ, నీకు ఆడిపోయి మనం డ్యాన్స్ చేసేది, పక్కకు పోయి ఏడుస్తున్నాం బా అని తీసుకుపోయి ఆడ కూకబెట్టి ఇంకా కాసేపు పృథ్వీ నువ్వు ఏడిస్తే మంచిది, ఏడవాని ఆడ కూకబెట్టి ఏడిపించినట్టు అనిపించింది. నిఖిల్ ఏమో మంచిగా హుందాగా పృథ్వీ తీసుకుని వచ్చి మనం కూడా ఆ సాంగ్ వస్తుంది, మనం కూడా వెళ్దాం పరా, ఓటమి గెలుపు సహజం, మన స్పోర్ట్స్ మ్యాన్ అనే విధంగా నిఖిల్ మెంటాలిటీ ఉంటుంది. కానీ ఈ పర్సన్ చూస్తే ఈ రకంగా లేదు, ఆడిపోయి ఏడుతో కాసేపు
అని ఏడిపిద్దామని పక్క తీసిపోయి అడగబెట్టి పృథ్వీ ఏడలేదనుకో తలగా కింది పెట్టి ఉత్తనే యాక్టింగ్ చేయి అను సరిపోతుందని ఆ రకంగా చేసి వచ్చాడు. తర్వాతకి ఆ రకంగా నువ్వు పెట్టాలని చెప్పిండేమో. తర్వాత పృథ్వీకి కంప్లీట్గా ఈ మెగా చీఫ్ టాస్క్లో ట్రైనింగ్ కంప్లీట్గా ఇచ్చింది నబీలే అనమాట. ఏంటి ఈ కథ అనేది ఆ రకంగా నబీల్ ఎవరి సైడ్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారబ్బా. పాపం నబీల్ మాత్రం ఏం చేస్తాడు, ఆయనకు మాత్రం ఏం తెలుసు ఆయన ఎవరి సైడ్ పోతే, లేకపోతే ఆయన టార్గెటెడ్గా ఆయన నేను పోయి ఈయన పక్క నుండి ఈయన బయటికి పంపించిద్దాం అనే ప్లాన్తో వెళ్తాడేమో. కానీ ఫైనల్గా అయితే అదే జరిగిపోయింది. ఇక ఈ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఆడికి వెళ్ళి ఇక ఫైనల్గా నామినేషన్స్ గురించి మాట్లాడతారు. నామినేషన్ ప్రేరణ భయపడుతుంది. అరే నామినేషన్స్లో ఉన్నారా ఈసారి ఏమవుతుందో ఏమో, వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందో ఏమో ఈ వీకు అన్నట్టుగా అయితే మాట్లాడుతుంది. తేజ అంటాడు నువ్వు కన్ఫామే నువ్వు సర్దుకోయి వెళ్ళిపోవడమే, నువ్వు అంటే ఒరే అలా అడబాకరా భయం అవుతుంది అంటే నువ్వు ఎందుకు వెళ్తావే, నువ్వేం వెళ్ళవు. యష్మి పృథ్వీ వాళ్ళ గేమ్స్ చూసినావుగా ఎంత వరస్ట్గా ఆడారో. కాబట్టి ఆల్మోస్ట్ ఆడియన్స్ అంత తెలివి తక్కువ ఏముండరు. వాళ్ళు కొన్నిసార్లు సరే వాళ్ళ లక్ ఫ్యాక్టర్ కలిసి రావచ్చు. ఇప్పుడు ఉన్నదే తక్కువ మంది ఎలిమినేషన్లోకి వెళ్ళిన వాళ్ళు, నామినేషన్లోకి వెళ్ళింది చాలా తక్కువ మంది. అందులో కూడా మంచి స్ట్రాంగ్ పర్సన్సే వెళ్ళారు. కాబట్టి ఆ స్ట్రాంగ్లో కూడా కనుక మనం బేరీస్ వేసుకొని చెక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా యష్మి ఒక్క టాస్క్ అన్న సంచాలకులుగా ఉండి కరెక్ట్గా ఒక్క టాస్క్ ఆడిందా చెప్పు, ఒక్క టాస్క్ కూడా ఆడలే. కాబట్టి ఆమెని ఖచ్చితంగా నామినేషన్లో 100% పెడతారు ఈసారి. 100% డేంజర్లో ఉండేది యష్మినే. ఒక ఎలిమినేషన్ ఉంటే యష్మి వెళ్ళిపోతుంది 100%. డబల్ ఎలిమినేషన్ ఉంటే 100% పృథ్వీ అండ్ యష్మి వీళ్ళిద్దరే డబుల్ ఎలిమినేషన్ వెళ్ళిపోతారు. నీకేం కాదు, వాళ్ళకంటే బెటరే ఉన్నావు నువ్వు ఏం కాదులే అంటే నిజమైన ఉంటావు వారని నేను ఉంటావు అంటే నువ్వు ఉంటవే. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, ఎందుకు భయపడతావు నువ్వు, వాళ్ళిద్దరు ఉన్నంతసేపు నీకు ఏం కాదు, హ్యాపీగా ఉండంటది. అరే నిజమేరా, నిన్న యష్మి అసలు నన్ను పిలవలేదు ఆ విసుకపోసేటప్పుడు, నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చిందిరా, మళ్ళీ అవకాశం ఇవ్వలేదని ప్రేరణ అంటది. వాస్తవంగా చెప్పాలంటే ఇవ్వలే యష్మికి అండ్ ప్రేరణ అవినాష్కి వీళ్ళిద్దరికి ఎక్కువ ఇవ్వలే అవకాశాలు. ఏంటంటే సంచాలకులు ఇష్టంగా అన్నారని చెప్పేసి ఇక ఒకటే మరి పోయకపోయినా ఉసుక మొత్తం పృథ్వీ దాంట్లో పోపియాల్సింది. మొత్తం ఎవరైతే గ్రూప్గా ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి ఫస్ట్ కంప్లీట్గా రోహిణి తేజ వీళ్ళ దాంట్లో పోసి పృథ్వీది ఎంటీ కుండ పెడితే మంచిగా ఇట్లా ఉండేటోడు కదా, ఏం ప్రయోజనం. రోహిణి గెలుపు ఈ రేంజ్లో సౌండ్ రావడానికి కారణం పరోక్షంగా అయితే యష్మి కూడా సహకరించింది, నబీల్ వీళ్ళిద్దరు భలే సహకరించారబ్బా. వీళ్ళిద్దరు ఆ రేంజ్లో ఆమెపై దాడి చేశారు కాబట్టే ఇవాళ రోహిణి గెలుపు అనేది విపరీతమైన సౌండ్ వచ్చింది. లేకపోతే ఇంత సౌండ్ ఇంతకుముందు గెలిచిన వాళ్ళకి ఇంత సౌండ్ వచ్చిందా, ఉంది ఓకే మెగా చీఫ్ అయినావు అనే రకంగా ఉండేది. ఇవాళ వీళ్ళు చేసిన సంఘటనలు ఆడ చూస్తే నిజంగా సాధారణ ఇప్పుడు విష్ణుప్రియ కావచ్చు, నబీల్ ఫ్యాన్స్ కావచ్చు, అటు పృథ్వీ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. అమ్మ దీని దిమాగ్ ఉందా లేదురా, ఏం చేస్తున్నారు అసలు. అరే అవతల అమ్మాయి యువతల వీడు దున్నపోతులా ఉండు, వీడు ఫిజికల్ ఫిట్ అది ఇది అగ్రెషన్ మీదికి పోతాడు, వీడు చేసిందల్లా టాస్కులు తప్పితే ఇంకా మిగతా పీకింది ఏం లేదు. అలాంటి వాడిని పట్టుకొని వాడిని సైలెంట్గా నిలబెట్టి అరే యువతల వీని సైడే ఫస్ట్ అందరికి సంచాలకులు వాళ్ళు నీకు ఇచ్చి నీ ఇష్టం అన్నారంటే అప్పుడే బిగ్ బాస్ నీకు టెస్ట్ పెట్టిండు అని ఫిక్స్ అవ్వాలి. నిన్న గౌతమ్ పెట్టారు, ఎలా పెట్టారు, డైస్ని ఫోల్డ్ చేయాలి. 3 రెడ్ ఉన్నాయి, 2 బ్లూ ఉన్నాయి. ఏం చేయాలి అప్పుడు ఆయన గౌతమ్ ఏం చేసిండు, క్లియర్గా ఒక లిప్స్టిక్ ఏమో తెచ్చుకొని వచ్చి అన్నిటికీ తేజాన టీ, తేజ ఏ కలర్ మీద, రెడ్ మీద కాబట్టి రెడ్ సైడ్ టీ అని పెట్టిండు. ఇంకొకటి బ్లూ, రోహిణి ఆరా ఓకే బ్లూ ఉన్న సైడ్ ఆర్ అని పెట్టుకుండు. అట్లా పృథ్వీన పిఆర్ పృథ్వీ అట్లా పెట్టు, విష్ణుప్రియ విపి విష్ణుప్రియ అనేసి ఇలా యష్మియా వై అని ఇలా ఆయన రాసుకుండు. అక్కడ రాసుకొని నిష్పక్షపాతంగా నేను డైస్ పోల్డ్ చేసినప్పుడు ఎవరి లెటర్ అయితే పైకి వస్తుందో వాళ్ళదే తీసుకుంటా, నేను ఇటు తేజకి రోహిణికి ఫేవర్గా ఉంటా వాళ్ళదే తీస్తా అనేది చేయలే ఆయన. నిజంగా బిగ్ బాస్ అన్న అంత ఆలోచించలేదు కానీ గౌతమ్ కృష్ణ ఆలోచించుండు. నేను ఇట్లా ఒకవేళ నేను ఏ రకంగా ఒకవేళ వాళ్ళని పిలిచినా వీళ్ళని పిలిచినా ఒకరికొకరు మనస్పర్ధలు ఎందుకురా అనుకుండు ముందే తెలివిగా వెళ్ళిండు. లిప్స్టిక్ తీసుకొచ్చి వాళ్ళ నేమ్లోని ఫస్ట్ లెటర్ని పెట్టిండు. అది డైస్ ఫోల్డ్ చేసినప్పుడు ఏ లెటర్ వస్తుందో నిష్పక్షపాతంగా వెళ్ళి వాళ్ళనే పిలిచిండు. ఇక్కడ ఎంత మంచిగా అనిపించింది, సంచాలకులు ఎంత హైలైట్గా చేసిండు. అబ్బా ఏమన్నా ఆలోచించిండ్రా గౌతమ్ కృష్ణ అనిపించింది. సంచాలకులుగా యష్మికి ఇచ్చిండు. యష్మి నామినేషన్లో ఉంది, వరస్ట్ బాటంలో కొట్టు మిట్టాడుతుంది. అలాంటి ఆ టాస్కులు కూడా పీకింది ఏం లేదు. అలాంటప్పుడు నీకు చివరి అవకాశంగా ఇచ్చిరు. నువ్వేముంది ఈ ఒక్క నైట్ ఉంటే రేపు తెల్లారి నామినేషన్ నుంచి నువ్వు తట్టా పుట్ట సర్దుకొని వెళ్ళిపోవాలి.
అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు ఎంత కరెక్ట్గా జెన్యున్గా కనీసం చివరి సంచాలకురాలుగా నువ్వు చేయబోతున్నావు. ఇది ఒక్కటన్నా నువ్వు కరెక్ట్గా చేసి ఉంటే ఎంత బాగుండేది, కానీ చేయలే. మళ్ళీ కుక్కతో ఒక వంకర అన్నట్టే మనం ఎంత కుక్కతో ఒకటి సరి చేద్దామని రాయి గట్టి ఏది గట్టి చక్కగా చేసినా అది మళ్ళీ ఉంది. అంటే దాని ఏమంటారు, దాని ఇక అంతే, అది అంతే వంకర ఎప్పుడు చూసినా, ఇక అది సరి కాదు అనే విధంగానే మళ్ళీ వస్తే నేను మళ్ళీ ఎంత మంచిగా చెప్తుంది తెలుసా. నైటు వీళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఈ అవినాష్, తేజ, ప్రేరణ, రోహిణి వీళ్ళు ఆడికి యష్మి కూడా వస్తుంది. వచ్చినప్పుడు అంటది, అదేందే నువ్వు మరి ప్రేరణకి అవినాష్కి ఎక్కువ అవకాశం లేదంటే, అరే నేను ఇయ్యలేదురా, ఇస్తే పృథ్వీకి ఎఫెక్ట్ అవుతుందని ఇయ్యలేదు, ఎందుకు ఇయ్యలేదంటే అని మరి ఎంత చక్కగా చెప్తుంది తెలుసు. ఆడికి వచ్చి వాళ్ళు అంటుంటే తప్పదు చెప్పాలి, అందరు ఆడియన్స్ చూస్తారని మరి కవర్ చేసుకుందో ఏమో కానీ వచ్చింది. మీకు ఇస్తే మీరు పోయి కంప్లీట్గా పృథ్వీ మీదనే దాడి చేస్తారు, పృథ్వీ అవుట్ అయిపోతాడు. అమ్మో పృథ్వీ అవుట్ కావద్దు, పృథ్వీ అసలే ఫిజికల్గా లేడు, ఆయన ఫిజికల్ లేదు ఏం లేదు, ఉత్తదే లుక్ ఉంటాడు కాబట్టి పోయి మీరు పృథ్వీ దాంట్లో పోస్తే ఎఫెక్ట్ అవుతుందని నేను వేయలేదురా అనే విధంగా చెప్తుంది. ఏమో దాడు కూడా ఏమో అనిపించింది కానీ వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. ఈ పెద్ద ఏమన్నారు అన్నారు. కాసేపు వాగింది వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఇది చేసినది అట్లుంది, మరి ఏమో చేసింది, సారీ ఇదంటే చేసింది అలా ఉంది కాబట్టి కాసేపు మాట్లాడింది, వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ గార్డెన్ ఏరియా నుంచి లోపలికి వెళ్తూ వీళ్ళని చూసి ఒకసారి వీళ్ళని కూడా పలకరిద్దామని అని పోయి వాళ్ళ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఇట్లా నిలబడుతుంది. వాళ్ళందరూ సైలెంట్గా ఇట్లనే ఉంటారు. ఒక 2 నిమిషాలు చూసింది మామూలు జనరల్గా ఇట్లా కాళ్ళు ఊపుతుంది కదా విష్ణుప్రియ, ఇలా ఊపుతూ ఇలా చూసింది ఇక వెళ్ళిపోయింది. ఎవరు మాట్లాడలే, సైలెంట్గా వెళ్ళిపోయింది. అది ఆ రకంగా అది జరిగింది. తర్వాతకి అరే ఇంకా ఆకలి అవుతుందిరా పోయి తిందామరా అంటే, అబ్బా పార తిందాం నిజానే, ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసుకుని తీసుకురావాలని గౌతమ్ అంటాడు. అంటే లేదురా నేను అసలు ఇవాళ మార్నింగ్ నుంచి ఏం తినలేదు అని రోహిణి అంటది. ఏం తినకుండానే ఈ రోజున పర్ఫామ్ చేసినావమ్మా అనిపించింది. తర్వాతకి అది సరే తిందామా అనేసి ఇక వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటుంటే తింటూ మామూలుగా మాట్లాడుకుంటుంటే, అరే నిజంగా నబిల్ అలా చేయడం అయితే చాలా హర్టింగ్ అనిపించిందిరా అని అంటాడు. ఇక అవినాష్ ఇక పోనీయర్లేరా, ఇంకా గెలిచినాం, ఇక ఇంకెందుకు వాడి గురించి ఆలోచించుకోవడం వేసులే, వదిలేయండి అన్నట్టుగా గౌతమ్ కనుక అంటాడు. తర్వాత నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చిన తర్వాత కూడా నిఖిల్తో కూడా అంటారు, అరే నిఖిల్ వాడు నబిల్ అలా ఇసుక అట్లా పోయడం కరెక్టేనారా అంటే, లేదు అవినాష్ పోసినట్టుగా, అవినాష్ పోసినందుకే నబిల్ అలా పోసినంట, లేకపోతే అట్లా నబిల్ పోసేటోడు కాదంట, నబిల్ అవినాష్ పోసింది చూసే అట్లా పోసినంట అంటే అవినాష్ అన్నాడు, అన్న ఏందే అసలు ఎవరు ముందు పోసిరు, నాకు అవకాశం వచ్చిందా నబిల్కి అవకాశం వచ్చిందా అంటే ఓకేలే అనుకొని తర్వాత అంటాడు. ఇదే విషయాన్ని నైట్ మళ్ళీ నబిల్ పృథ్వీ తినేటప్పుడు నిఖిల్ అంటాడు అనమాట, అరే నువ్వు అట్లా పోయడం తప్పుగా ఫీల్ అవుతారు, అది నబిల్ నువ్వు అట్లా పోయకుండా ఉండాల్సింది కాదంటే, లేదన్నా అవినాష్ పోస్తేనే అట్లా పోసినా, లేకపోతే ఎందుకు పోస్తా పోయడం అన్నాడు. తర్వాతకి యష్మి వస్తుంది. యష్మి గురించి మాట్లాడతాడు నిఖిల్, అరే యష్మి కూడా అట్లా పార్షియాలిటీ బయాసుడ్గా అనిపిస్తుంది, ఎవరికైనా చూసే వాళ్ళకి అనిపిస్తుంది కదా, ఇప్పుడు నువ్వు ఎవరికి ఎట్లా అందరికి ఈక్వల్ అంటే ఒక్కొక్కరిని నిఖిల్ని 3 సార్లు, తర్వాతకి నబిల్ని 3 సార్లు, యష్మి 3 సార్లు, ప్రేరణ 3 సార్లు, అవినాష్ 3 సార్లు, తేజ 3 సార్లు, విష్ణుప్రియ 3 సార్లు, ఆ రకంగా ఒక్కొక్కరిని అందరిని పిలుస్తూ ఒక 1 by 1 అలా అందరికి ఈక్వల్గా అవకాశం ఇస్తే బాగుండేది. అలా ఇవ్వలే. ఇప్పుడు ప్రేరణకి ఒక్కసారి వచ్చింది రాలే, తర్వాతకి అవినాష్ 2 సార్లు వచ్చింది రాలే, నాకు చూస్తేనేమో 4 సార్లు ఇచ్చింది, నబిల్ నీకు 4 సార్లు ఇచ్చింది, అది బయాసుడే కదరా, అట్లా చేయకుండా ఉండాల్సింది ఆమె, అది రాంగ్ వెళ్తుంది ఖచ్చితంగా అని ఆయన అంటాడు. నిజమే కదా, బయట చూసే ఆడియన్స్ కూడా అదే అనుకుంటారు, ఇదేంద్ర అదేంటిది మాకు గిట్ల చేసిందని 100% అనుకుంటారు. ఇప్పుడు యష్మికి ఓట్లు వేద్దాంలే అని రెడీగా ఫోన్ దగ్గర పెట్టుకుని హాట్స్టార్ రెడీగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మ దీనికి ఇంకా రాదారా, లాస్ట్ సంచాలకులుగా చేస్తుంది, ఉంటుందో పోద్దో తెలియదు, ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఇది అవసరం దీనికి, ఇంకా వద్దులే అని వాళ్ళు ఒపీనియన్ మార్చుకొని వేరే సైడ్ గుద్దేస్తారు. ఆ రకంగా జరుగుతుంది. ఇది ఈ రకంగా నైట్ గుసగుసలు అయితే డబుల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇక ఏం లేదురా నాన్న, యష్మి పృథ్వీ డబుల్ 100% ఉండేలా ఉంది. ఎందుకంటే టికెట్ టు ఫినాలేకి వెళ్ళేటప్పుడు 6 మెంబర్సే ఉంటారు అక్కడ, ఆల్రెడీ 4 ఉన్నారు, ఈ వారం 2 తీసేస్తారు, నెక్స్ట్ వీక్ ఒక 2 తీసేస్తారు తప్పదు, దాని తర్వాతకి టికెట్ టు ఫినాలే పెడతారు. ఈ రకంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వారం యష్మి అండ్ పృథ్వీ వీళ్ళిద్దరే బాటంలో ఉంటారు 100%. వీళ్ళు బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండాల్సిందని అయితే వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటుంటారు. ఇక తప్పదురా, ఇక మనం ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే రేపు అబ్బా ఏంద్రా నేను ఎలిమినేట్ అయిపోయినా అనుకోవద్దు. ఇక వీళ్ళిద్దరు మ్యాక్సిమం 100% డబుల్ ఎలిమినేషన్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరు ఫిక్స్ అయ్యి ఇక నేను ఎలిమినేట్ అవుతా అనే విధంగానే ఏమంటారు
ఫిక్స్ అవ్వాలి, మైండ్కి మన చెప్పేసుకోవాలి ఇంకా నేను ఫిక్స్ ఇంక వెళ్ళిపోతా అనే రకంగా ఉంటే హ్యాపీ. మ్యాక్సిమం కానీ అవకాశం అయితే వీళ్ళిద్దరు వెళ్ళడానికే ఉంది అనే రకంగా అయితే వాళ్ళు మాట్లాడుకుంటారు. మొత్తానికి ఫైనల్గా ఈ రకంగా అయితే నైట్ 12:8 కల్లా లైవ్ అయితే ఎండ్ అయిపోయింది. యాక్చువల్ 12కే ఎండ్ చేసి ఉంటారు, కాకపోతే మనం కొంచెం వెనక్కి ముందుకు చూస్తాం కదా, ఆ గ్యాప్ ఆ 8 minutes అలా కలిసి వచ్చి 12:8 వరకు నేను చూసాను అనుకుంటా. చూసి 1-2 సార్లు అంతా చెక్ చేసుకుని ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఇది ఫ్రెండ్స్. ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అని అంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ కనుక ఉన్నట్లయితే యష్మి ఫస్ట్ వెళ్ళిపోయే అవకాశం ఉన్నది, తర్వాతకి పృథ్వీ సెకండ్ ప్లేస్లో ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరికే ఎక్కువగా డేంజర్, ఎక్కువ కాదు 100% వీళ్ళిద్దరే వెళ్ళిపోయేది. సింగిల్ అని అయితే అస్సలు అనుకోము. సింగిల్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా టాప్ 5 కాదు, టాప్ 6 టాప్ 8 ఈ రకంగా వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. టాప్ 7 అలా పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ మరి ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 8 లిమిట్లెస్ అని అంటున్నారు, మరి అట్లా ఏమైనా ఒకవేళ లిమిట్ ఎందుకు 5 అనేది లిమిట్ ఎందుకు 8 పెడదాం అనుకుంటే అది వేరే రకంగా ఉంటుంది. చూడాలి, ఇంకాసేపట్లో మనకు అప్డేట్ వస్తుంది. దానికి అప్డేట్ తోటి మరో వీడియోతో మేము ముందుకు వస్తా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.